హాయ్ హలో వెల్కమ్. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి. తారక్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు వార్ 2 టీజర్ వచ్చేసింది. ఈ టీజర్పై ఎన్ని రోజుల నుంచో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకున్నాయా? ఎన్టీఆర్ను ఏ విధంగా చూపించబోతున్నారు? హృతిక్ రోషన్ గారికి సరిపడా జోడీగా ఎన్టీఆర్ ఉన్నారా అనేవి టీజర్ రివ్యూలకు వెళ్ళి తెలుసుకుందాం. టీజర్ రివ్యూలోకి వెళ్లే ముందు మా వీడియోలు నచ్చినట్లయితే మా వీడియోలకు లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే టీజర్ పిచ్చగా నచ్చింది. ఆగస్టు 14న బాలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా బాక్సులు బద్దలవ్వబోతున్నాయి. హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ కలవడం వల్ల కలెక్షన్ల సునామీ రాబోతుంది. టీజర్లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఫస్ట్ హైలైట్ అని చెప్పొచ్చు. ఆ వాయిస్ ఓవర్లో ఒక డెప్త్ ఉంది. యాక్షన్ సీక్వెన్స్ రచ్చరచ్చగా ఉన్నట్టున్నాయి. సినిమా నువ్వా నేనా అన్నట్టు అనిపిస్తుంది. యాక్టింగ్ పరంగా యాక్షన్స్ పరంగా ఇద్దరి మధ్యన వార్ అని అనిపిస్తోంది. ఎన్టీఆర్ గారిని ఈ సినిమాలో ఒక డిఫరెంట్ లుక్స్లో చూపించబోతున్నారు. ఆయన మేకోవర్ను, ఆయన ఇంటెన్సిటీని, ఆయన యాక్టింగ్ను ఈ సినిమాలో మాత్రం బాగా వాడుకోబోతున్నారని అనిపిస్తుంది. టీజర్లో ఎన్టీఆర్ దుమ్ము దులిపారు. బాలీవుడ్కు ఎన్టీఆర్ గారి స్టామినా ఏంటో ఈ సినిమాతో మరోసారి చూపించబోతున్నారు. అయితే ఎన్టీఆర్ గారికి హృతిక్ రోషన్ గారికి మధ్యన ఏమైనా సాంగ్ ఉందా లేదా అనే విషయం మాత్రం చూపించలేదు. యాజ్ యూజువల్ హృతిక్ రోషన్ గారి మేకోవర్ సూపర్. హృతిక్ రోషన్ గారు ఒక జంతువుతో వస్తారు. ఆ షాట్ మాత్రం ఎక్సలెంట్. టీజర్ను బట్టి చూస్తే నేల, నీరు, నింగిలో యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. అవి ఇద్దరి మధ్యలో వార్ను రిఫ్లెక్ట్ చేయబోతున్నాయి. విజువల్స్ పరంగా మ్యూజిక్ పరంగా వండర్ఫుల్. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్. మొత్తం మీద ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఎన్టీఆర్ గారి అభిమానులకు ఒక పండగ లాంటి టీజర్ను వదలడం జరిగింది.